సొంత పూచీకత్తులు తీసుకొని, సొంతంగా అల్లు అర్జున్ నుంచి బాండ్ తీసుకొని 50,000 పూచీకత్తులు తీసుకొని జైలు నుంచి విడుదల చేయాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిని ఉల్లంఘించుకుంటూ రాత్రంతా ఆయన జైల్లో పెట్టడం నిజంగా దారుణం, దుర్మార్గము అని చెప్పి న్యాయవర్గాలు అయితే ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తూ ఉన్నాయి. అండ్ రాత్రంతా జైల్లోనే ఉన్నటువంటి అల్లు అర్జున్ తనకు బెయిల్ వచ్చి బయటకు రావాలి అని చెప్పి ఆర్డర్ ఉన్నా కూడా రాత్రంతా జైల్లోనే ఉన్నటువంటి అల్లు అర్జున్ చెంచలగూడ నుంచి ఉదయం 7 గంటలకైతే బ్యాక్ గేట్ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఇంటికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ న్యాయవాదులు ప్రకటించారు, ఒక్క నిమిషం కూడా జైల్లో ఉంచకూడదు అని చెప్పి ఆదేశాలు ఉన్నా కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడి మరీ జైల్లో ఉంచారు. మేము మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ప్రకటించి ఉన్నారు. బహుశా దాని మీద చర్చించడం కోసమే అనుకుంటా చెంచల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా ఇంటికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ నుంచి ఇప్పుడు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు. అండ్ కొందరు సినిమా వాళ్ళు అయితే అల్లు అర్జున్ ఉన్న గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చారు. ఇదంతా ఒకవైపు ఉంటే మరొకవైపు నిన్న సాయంత్రం రాత్రి రిలీజ్ కావాలి ఆయన జైల్లో ఉన్నారు. జైలు అధికారులు అయితే అల్లు అర్జున్కి కొన్ని సదుపాయాలు ఆఫర్ చేసినా కూడా ఆయన నో థ్యాంక్స్ అని చెప్పి అనేసారట. అవసరం లేదు, నాకు అవసరం లేదు, ఒక సాధారణ రిమాండ్ ఖైదీకి ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటాను అని చెప్పి ఒక సాధారణ కనీసం 1% కూడా అడిషనల్గా ఏమి ఉపయోగించుకోకుండా ఒక సాధారణ ఖైదీలాగే జైల్లో ఉన్నారు అని జైలు అధికారులను ఉటంకించుకుంటూ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. రాత్రి భోజనం ఆఫర్ చేసినా కూడా అల్లు అర్జున్ ఏం తీసుకోలేదట. తెప్పిస్తాం బయట నుంచి అన్న వద్దు అని చెప్పారట. కొన్ని మంచినీళ్ళు తాగి మాత్రమే రాత్రి తానేమీ పడుకోలేదు అని చెప్పి అయితే మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే రిలీజ్ కావాలి, ఇది ఆయనకు అడిషనల్ బోనస్, రాత్రి జైలు బోనస్. మరి ఆ బోనస్కి బాధ్యులు ఎవరు అన్నది నెక్స్ట్ తేలాలి. అంత ఏమంటారు సిస్టాలు, ఆ పోలీసులు లేకపోతే అధికారం చేతిలో ఉందని చెప్పి ఒకరిని బంధించడం అసలు చాలా దారుణం అని. బహుశా మీరు అందుకే ఆఫర్ చేసినా కూడా మీ ఆఫర్స్ ఏమి మీరు ఆఫర్ చేసినా నాకేం వద్దులే అని చెప్పి అల్లు అర్జున్ బహుశా వద్దని చెప్పి ఉండొచ్చు, లేకుంటే నాకేం స్పెషల్ అవసరం లేదులేండి. ఒక సాధారణ వ్యక్తిలాగే మొత్తం మీద అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసారు కదా, ఒక నోటీస్ కానీ ఇవ్వలేదు కదా విచారణకు రావాలని. సో మరి ఒక సాధారణ వ్యక్తిలాగే జైల్లో ఉంటారు, నాకేమీ అవసరం లేదులేండి అడిషనల్ బెనిఫిట్స్ అని దేన్ని తీసుకోలేదట. మొత్తం మీద ఎంత పెయిన్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్. తప్పు చేసి ఉన్నారు అని అంటే ఓకే, బలవంతంగా ఆ విధంగా తనకు సంబంధం లేని దాంట్లో ఇవన్నీ పక్కన పెట్టండి. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా బాగామా అండి? ఇటువంటి వాటిని మద్దతు ఇచ్చేవాళ్ళు కనీసం కామన్ సెన్స్ ఉంటుందా అండి? రాజకీయాలు పక్కన పెట్టండి, సినిమా రాజకీయాలకు ఏం సంబంధం? మీరు ఏ సినిమా హీరోనో పక్కన పెట్టండి, ఏ సినిమా అభిమానులో పక్కన పెట్టండి, ఎవరి అభిమానులో పక్కన పెట్టండి. ఈ విధంగా చేయడం బాగామా?